కేంద్ర మంత్రి బండి సంజయ్ సభకు లైన్ క్లియర్ అయింది. బోరబండ సైట్ 3 దగ్గర సభకు అనుమతి ఇచ్చారు పోలీసులు. సాయంత్రం 6 గంటలకు సభ జరగనుండగా సభా ప్రాంగణం దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ సభకు అనుమతి దక్కుతుందా లేదా, పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేటువంటి ఉత్కంఠకు తెరపడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సభకు లైన్ క్లియర్ అయింది. బోరబండ సైట్ 3 దగ్గర సభకు అనుమతి ఇస్తూ పోలీసులు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో సభ ఏర్పాట్లకు సంబంధించి బీజేపీ కూడా చాలా క్లియర్ గా ముందుకు వెళ్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, ఆ ప్రాంతం అంతా కూడా కేంద్ర బలగాలు మోహరించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, ఎటకేలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ర్యాలీకి పోలీసులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుండి కూడా ఒక హైడ్రామా నెలకొంది. ముందుగా బండి సంజయ్ సభకు అనుమతి ఇచ్చినటువంటి పోలీసులు 4వ తేదీనే అనుమతి ఇవ్వడం జరిగింది. నేడు ర్యాలీ ఉంటుందని అప్లికేషన్ పెట్టుకోగా ఈ రోజు మధ్యాహ్నం ఆ అనుమతిని రద్దు చేస్తూ పోలీసులు ఒక నోట్ కూడా పంపించడం జరిగింది. దీనిపైన ఆగ్రహవేశాలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ విధంగా ముందుగా అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేస్తారంటూ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా మేము ర్యాలీ నిర్వహించి తీరుతాము అనుకున్న ప్రకారం బోరబండలోని ఏదైతే ఫేజ్ 3లో ఏర్పాటు చేసినటువంటి ర్యాలీకి మేము ఖచ్చితంగా వెళ్లి తీరుతానంటూ బండి సంజయ్ ప్రకటించడం జరిగింది. మరొక వైపు కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అంటూ ఆరోపణలు చేయడం జరిగింది. ఎంఐఎం డైరెక్షన్ లోనే దారుసలంలో నిర్ణయం జరిగి ఆ తర్వాతనే మా సభకు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత ఒత్తిడికి తలొగ్గి పోలీసులు అనుమతి ఇచ్చినట్టుగా అయితే బీజేపీ శ్రేణులు అయితే చెప్తుంది. మరొక వైపు ఏదైతే పోలీసులు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేయడం పైన సైతం ఏదైతే పంజాగుట్ట ఏసీపీ పైన ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు అటువైపు నుండి ఎలక్షన్ కమిషన్ వైపు నుండి వచ్చినటువంటి ఒత్తిడి అయితేనేమి అదేవిధంగా బీజేపీ శ్రేణులు చేసినటువంటి ఒత్తిడి నేపథ్యంలోనే పోలీసులు ఈ సభకు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో సంజయ్ సభ వద్ద సంజయ్ ర్యాలీ వద్ద కొంత కేంద్ర బలగాలు కూడా మోహరించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఏవైనా అక్కడనే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మరొక ర్యాలీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం, ఒకవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ కేంద్ర బలగాలను అయితే మోహరించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఓకే అజయ్, ఎన్నింటికి బండి సంజయ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఎంతసేపటికి ఆ ర్యాలీ అండ్ అలాగే సభ జరిగేటువంటి అవకాశం ఉంది? టైం ప్రకారం అయితే 6 గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు అటు ఇటుగా అయితే చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ర్యాలీ దాదాపు 1 కిలోమీటర్ పైనే ర్యాలీ కూడా ఉండనుంది. ఆ ర్యాలీ తర్వాత బండి సంజయ్ ఒక కార్నర్ మీటింగ్ సభ లాగా కూడా ఏర్పాటు చేయడం. ఆ సభలో బీజేపీ శ్రేణులు అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ఇలాంటి సందర్భంలో సంజయ్ చేసేటువంటి వ్యాఖ్యలు ఏ విధమైనటువంటి కామెంట్ చేస్తారు, ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో అక్కడ జరిగే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. ఓకే అజయ్, థ్యాంక్ యూ.